డబ్బింగ్ అంటే ఫస్ట్ ఆయనే ఉంటారు. నువ్వు జస్ట్ టైం చెప్తే చాలు. అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ మీ చాయిస్ బాలయ్య గారే కదా. ఆల్వేస్. వాట్ ఈస్ అ బాండ్? అది ఎంత చెప్పినా తక్కువేనండి. మా సినిమాల ద్వారానే తెలుస్తుంది. అది మీరు చూస్తే తెలిసిపోదండి. ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఒకటేనండి, ఈ సినిమా ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి 162 రోజులు షెడ్యూల్ ఇచ్చి, డేట్స్ ఇచ్చి 132 డేస్లో చేసేసామంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి నాకు మధ్య ఉన్న ఒక ఇదేంటి అనేది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యమే మేము నడిచేది కూడా, లేదంటే అంత స్పీడ్ చేయలేమండి. అండ్ అఘోర పాత్రలో ఆయన్ని చూస్తే అండి అదిగో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఏ సీజీ చేసి ఆ ఫేస్ కరెక్షన్స్ అవి ఇవి ఏవి లేకుండా లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దిన విధానం కూడా, అంటే ఆయన ఎప్పుడు స్క్రీన్లో కనిపించినా కూడా లేచి దండం పెడుతున్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఫ్యామిలీ మొత్తం కమర్షియల్ సినిమాని ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అని నిరూపించిన అఖండ 2. సనాతన ధర్మం గురించి అనుకునే స్టోరీ తయారు చేశారు. ఇదంతా అనుకునే చేశాము. పార్ట్ 1 చేసేటప్పుడు ఎండ్ వరకు ఇచ్చేసేసి అక్కడి నుంచి ఒక ఇది ఇచ్చేసేసి కూర్చున్నామండి. ఆ తర్వాత కూర్చున్నాం. అసలు ఒకవేళ ఇది చెప్పాలి అంటే ఎంత ఫోర్స్గా చెప్పాలి, ఎంత ఎనర్జీతో చెప్పాలి. ఎందుకంటేనండి మామూలుగా స్పీచెస్ ఇస్తే అందరు చూసే పరిస్థితి ఉండదు. అలా కాదు, కూర్చున్న యువత, కూర్చున్న చిన్నపిల్లలు కూడా దండం పెట్టాలి, క్లాప్స్ కొట్టాలి. దానికి కావాల్సిన విధంగా ఎలా చెప్పాలి అనేది, మన దేశం ఏంటి, మనం ఏంటి, ఎంత గొప్పవాళ్ళం, భారతీయులు ఎంత గొప్పవారు, ఎంత మేధస్సు ఉన్నవాళ్ళు, ఎంత ప్రపంచానికే ఎలా దారి చూపించిన వాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది, తల్లి వేరు లాంటి ఈ ధర్మం ప్రపంచం మొత్తం పాకింది. పాకిన ప్రతి చోట ఇది ఎక్కడికైతే వెళ్ళిందో దాన్ని ఆచరించిన దేశాలు బాగున్నాయి, ఆచరించని ఈరోజు ఎలా ఉన్నాయి. మన దైవం వెన్నుముక లాంటి దైవం, ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అనుకునే మన తత్వం. సో ఆ దైవం, దేశం, ధర్మం, దైవం, ఈ మూడింటి మీదే ఈ సినిమా నిర్మించబడింది. తల్లి సెంటిమెంట్ కూడా ఎంత అద్భుతంగా పలికించారు. మీరు తమన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? హౌ డిడ్ హీ? ఇప్పుడు బాలయ్య గారికి ఒక రకంగా చెప్తారు మీరు. బాలయ్య గారు అస్సలు కథ వినరమ్మా. వింటా అసలు మాది ఆయన ఒకటే చెప్తారు, రైట్ గారు మీరు క్లియర్గా ఉన్నారు కదా, ఓకే ఇంకెందుకు మీరు చూసుకోండి, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అంతే. సో ఒక బాండ్ స్క్రిప్ట్ అది ఏమి ఉండదు అస్సలు. ఏది ఆయన వినరమ్మా. ఆయన అంటే వినరు అంటే అన్నీ వింటారు, నన్ను నమ్ముతారు, నన్ను వింటారు ఆయన. సో ఆ నమ్మకమే మా మీద బలం పెంచుద్ది, నాకు బరువు పెంచుద్ది, ఇంకా బాధ్యత పెంచుద్ది. సో జాగ్రత్తగా చేసుకుంటూ వెళదామా. ఓన్లీ ఆ గెటప్ మాత్రమే ఆయన ఫస్ట్ నేను ఇది తీసుకొని వెళ్ళి కూర్చొని ఆ గెటప్ టెస్ట్ చేసి, ఆ గెటప్ టెస్ట్ ఓకే అయిపోయిందంటే ఇక అసలు ఆయన ఏం కోచింగ్ చేయరు.